హలో అండి, అందరికీ నమస్కారం. ఎగ్ ఫ్రై రుచి మరింత పెరగాలి అంటే దాంట్లోకి పాలకూర వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి ముందుగా కొంచెం వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. ఎగ్ని ఫ్రీగా కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని వేయించుకోవాలి. మీడియం హీట్ మీద బాగా ఎర్రగా కొంచెం ఉల్లిపాయ బాగా వేగాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుని బాగా వేగనివ్వాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత పాలకూర వేసేసుకోవాలి. పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుందండి, ఉప్పుగా ఉంటుంది పాలకూర. కాబట్టి ఉప్పు ఈ కూరలోకి ఎక్కువ వేసేసుకోకుండా చూసుకుని వేసుకుంటే బాగుంటుంది. పాలకూర కొంచెం బాగా వేగేంత వరకు మూత పెట్టుకుని ఇందులోంచి నీరు బయటికి రిలీజ్ అవుతుంది. అది ఫ్రై అయిపోయే వరకు వేయించుకోవాలి. ఆకుకూరలు చాలామంది తినరు కదండి పిల్లలు. ఇలాగ ఎగ్ ఫ్రైలో అది వేసి చేసి పెడితే మాట్లాడకుండా తినేస్తారు. మనకి కూడా తినడానికి ఎగ్ తినలేని వాళ్ళకి ఇలా ఆకుకూర వేసుకుని తింటే బాగుంటుంది. ఇప్పుడు కూరకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, అలాగే పసుపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసాం కదండి ఎక్కువగానే, దీంట్లోకి కారం కొద్దిగానే వేసుకోవాలి. ఆకుకూర బాగా వేగిపోవాలన్నమాట. నీరంతా పోయి డ్రైగా అయిపోవాలి బాగానే. కారం అయితే నేను 1 స్పూన్ వేసానండి. ఈ కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్స్ కొట్టుకోవాలండి. ఎగ్స్ 3 తీసుకున్నాను నేను. 4 ఎగ్స్ వేసాను. ఆకుకూరని బట్టి వేసుకోవచ్చు, మనం తిని ఎంతమంది తింటామో దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆకుకూర ఎక్కువగా కావాలి అనుకుంటే ఎగ్స్ తక్కువ వేసుకోండి. లేదు ఎగ్స్ ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం ఎగ్స్ ఎక్కువ వేసుకోండి, అంతే తేడా. ఇప్పుడు ఎగ్స్ అన్నీ కొట్టేసుకున్న తర్వాత కొంచెం వెంటనే కలిపేస్తే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. అలా కాకుండా మూత పెట్టుకుంటే కొంచెం ఎగ్ మనకి పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. అప్పుడు తినడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేను మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉంచాను. ఇప్పుడు కలిపితే మనకి ముక్కలు ముక్కలుగా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది ఎగ్గు. కొంచెం కలుపుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టుకుంటే ఎగ్ అంతా కుక్ అయిపోతుంది అనమాట, బాగా ఉడికిపోతుంది. అప్పుడు మనకి 2 కలిసిపోయేటట్టుగా ఆకుకూర ఎగ్ బాగా కలిపేసుకోవాలి. ఈజీగానే అయిపోతుందండి, పిల్లలు కూడా చేసేసుకోవచ్చు. వంట అప్పుడప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా. దీంట్లోకి ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకి ఆ ఎగ్ స్మెల్ లేకుండా బాగుంటుంది కూర. కాబట్టి నేను ఒక చిన్న స్పూను గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్ వేసాను. అంతేనండి, బాగా కలిపేసుకోవాలి. మనకి ఎగ్ పాలకూరతో చేసిన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఉట్టిగా కూడా స్పూన్ వేసుకు తినేయచ్చు, అంత బాగుంటుంది అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.